ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అంశము ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము ద మోస్ట్ ఫెమిలియర్ నేమ్ మనందరికీ కూడా. ఈ పదం మనకి బహుపరిచయమైన పదమే, ఆశ్రయ దుర్గము. ఈ పదాన్ని ఎక్కువగా వాడినటువంటి వారు దావీదు భక్తుడని మనమందరం కూడా తెలుసుకుని ఉన్నాం. కీర్తనల గ్రంథం చదివేటప్పుడు ఈ పదాలు ఎక్కువగా మనకి వస్తూ ఉంటాయి. ఆయన అంటూ ఉంటాడు, నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా ఆశ్రయము, నా కృపానిధి, నా ఆశ్రయ దుర్గము నీవే అని తండ్రి అయిన దేవుని గూర్చి దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాటలు. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథం 6వ కీర్తనలో ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. గ్రేట్ నీడ్ ఆఫ్ డేవిడ్, దావీదుకి ఉన్నటువంటి అత్యవసరత. దేవుని సన్నిధిలో ఆయన తన అవసరతను, తన నీడ్ ఎంత ముఖ్యమైనదో ఆయన దేవుని సన్నిధిలో ఆయన మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ద గ్రేట్ అష్యూరెన్స్ అని ఈ కీర్తనను గూర్చి మనం వింటూ ఉన్నాం. ప్రారంభంలో ఆయన తన మాటలు చెప్తా ఉన్నాడు, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము అని మాట్లాడుతూ చివరికి వచ్చేటప్పటికి 9వ వచనం అంటున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక భక్తుడు ఆయన రాస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, when David was in a low ebb of physical, mental and emotional energies. మన అనుదిన జీవితాలలో కొన్నిసార్లు ఫిజికల్గా అంటే శారీరకంగా, మానసికంగా, ఇమోషనల్గా కూడా చాలా తక్కువ స్థాయికి, తక్కువ స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చాలాసార్లు వీటిని ఫేస్ చేస్తూ ఉంటాం. చాలా సంతోషంగా ఉన్న సమయాలు ఎంత ఉంటాయో, చాలా క్రిటికల్ కండిషన్ లేకపోతే కృంగిపోయినటువంటి ఆ సమయాలు కూడా మనం ఎక్కువ కూడా అనుభవిస్తూ ఉంటాం. అయితే దావీదు భక్తుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఇమోషనల్గా కానివ్వండి, ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడంటే తండ్రి అయిన దేవునిని మాత్రమే ఆయన ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకున్న సమస్తమైన పరిస్థితులు దేవుని సన్నిధిలో విపులంగా వివరిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం అనుకుంటాం, దేవునికి అన్నీ తెలుసు కదా, మరి వివరంగా చెప్పాలా అని అనుకుంటాం. కానీ మనకు శ్రమ, మన యొక్క బాధ, మన యొక్క అవసరతను అంత విపులంగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టవలసిన అవసరత ఉందనే సంగతిని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుని సన్నిధిని సమీపించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన అనుభవం నేర్పింది ఏమంటే, తన్ను ఆశ్రయించు వారందరికీ
ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడు నా దేవుడు. ఆయన తన జీవితకాలం అంతా కూడా ఈ అనుభవాలు కలిగి ఉన్నాడు. ఒక శ్రమ రాగానే, ఒక ఇబ్బంది రాగానే మొట్టమొదటి తను చేసే పని దేవుని సన్నిధిని సమీపించడం. దేవుని సన్నిధిలో తన హృదయం అంతా కూడా కుమ్మరించడం. ఆయన అంటాడు కదా, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. అంటే ద ఇంటెన్సిటీ, అతనుకున్నటువంటి ఆ అవసరత, తనకున్నటువంటి తీవ్రత, ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టే ఆయన అంతగా దుఃఖపడినట్లుగా చూస్తూ ఉన్నాడు. రెండవ సంగతి ఏంటంటే, ఆయన కార్చిన ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుడు లెక్క పెట్టేటువంటి దేవుడు. ప్రతి కన్నీటి బొట్టుకు విలువ ఇచ్చేటువంటి దేవుడు. తన హృదయాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పూర్తిగా కుమ్మరించడం జరుగుతుందో అప్పుడు దేవుని యొక్క సమాధానం కూడా, దేవుడిచ్చేటువంటి ఆ ఆశ్రయం కూడా అంత గొప్పగా ఉంటుందనే సంగతిని దేవుడి దినాన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంగ్లీష్లో చాలా చక్కని పదాలు ఆయన వాడుతున్నాడు. మై రాక్ అని అంటారు ఒకసారి, మై రెఫ్యూజ్ అంటారు ఒకసారి, మై ఫోర్ట్రెస్ అనే మాట అంటారు, ఏ రాక్ ఆఫ్ రెఫ్యూజ్ అనే మాట ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకే అర్థాన్ని చెప్పినా కానీ ఒక్కొక్క పరిస్థితిలో ఆ తీవ్రతను బట్టి ఆయన అన్ని మాటలు, నా శైలము, నా కోట అని అనేక పదాలు వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎవరైతే ఈ నమ్మిక కలిగి ఉంటారో, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు దుర్గము, ఆపత్కాలములో ఆయనే నాకు నమ్ముకొనదగిన సహాయకుడు అని ఎవరైతే పూర్తి నమ్మిక కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని సన్నిధిని ఆశ్రయించగలరు. దేవుని సన్నిధిని ఆశ్రయించగలరు. ప్రియమైన వర్లరా, ఆశ్రయదుర్గము అంటే మనం అందరం అనుకుంటాం, ఒక ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఒక కోట, ఒక పెద్ద కోట. నో బడీ క్యాన్, శత్రువు ఎవడు కూడా ఎంటర్ అవ్వలేడనమాట. అట్లాంటి ఆ స్థితిలో ఉండేదాన్ని మనం ఆ ఫోర్ట్రెస్, కోట అని చెప్పేసి మనము అంటూ ఉంటాం. అలాంటి ఆశ్రయదుర్గము ఎవరనంటే మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు. రెండవదిగా ఆశ్రయదుర్గము ఏమై ఉన్నదంటే దేవుని సన్నిధే మనకి ఆశ్రయదుర్గము. దేవుని సన్నిధే మనకి ఆశ్రయదుర్గము. దేవుని యొక్క ప్రసన్నతే మనకు ఆశ్రయదుర్గము. దేవుని యొక్క చూపే మనకి ఆశ్రయదుర్గము. దేవుని యొక్క మాట మనకు ఆశ్రయదుర్గము. ఇవన్నీ ఎక్కడ మనం పొందుకుంటామనంటే దేవుని సన్నిధిలోనే మనము పొందుకుంటూ ఉంటాం. ప్రియమైన వార్లరా, దేవుని సన్నిధే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నదనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన వార్లరా, ఒక ఉదాహరణను మనం జ్ఞాపకం చేసుకుందాం. హన్నా గురించి మనకి తెలుసు. హన్నా దేవుని సన్నిధిలో
మొర్రపెట్టింది. ఆ మొర్ర దేవుడు ఆలకించాడు, దానికి జవాబిచ్చాడు, తనకి కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ బిడ్డ పాలు విడిచిన తరువాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి, ఈ రోజు నుంచి ఈ బిడ్డ ఇక్కడే ఉంటాడని ప్రతిష్ఠించి అక్కడ వదిలిపెట్టి వస్తూ ఆమె చేసినటువంటి ఒక ప్రార్థన. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగేను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఇక్కడ మాట్లాడుతున్నా చూడండి, ఆమె అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. హన్నా జీవితంలో ఆమెకున్నటువంటి ఆ సమస్య, ఆమెకున్నటువంటి బాధ, ఆమె పొందుతున్నటువంటి అవమానము, ఆమె కృంగిన వేళ ఆమె తన యొక్క బాధ అంతటను కూడా, తన సమస్య అంతటను కూడా ఎక్కడికి వచ్చి చెప్పుకుందరా అంటే దేవుని సన్నిధికి వచ్చి అక్కడ ఆమె చెప్పుకుంది. అక్కడ ఒక మాట అంటాడు, ఆమె తన హృదయమును కుమ్మరించుకుంది అని అంటూ ఉన్నాడు. తనకున్న సమస్తమైనటువంటి బాధను, తన అవసరతను సమస్తం కూడా ఆమె దేవుని సన్నిధిలో ఆమె మొర్ర పెట్టుకుంది, తన హృదయాన్ని కుమ్మరించుకుంది. ఎందుకనంటే దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే ఆశ్రయింపదగినటువంటి వాడు, దేవుడు మాత్రమే ఆశ్రయింపదగినవాడు. ఆయన మహాశక్తి సంపన్నుడు, అద్వితీయుడైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నన్ను సృజించిన వాడు. అటువంటి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనే సంగతిని ఆమె గమనించుకొని ఆమె అంటూ ఉంది, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు. ప్రియమైనటువంటి వారలారా, మరి ఒకసారి దేవుడు ఈ లెంటు కాలంలో ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆశ్రయదుర్గం యొక్క అవసరత ఎంతగా ఉందో ఎవరి మట్టికి వాళ్ళమే మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఒక ఆశ్రయం కోసం, ఒక మంచి మాట కోసం, ఒక చిన్న సపోర్ట్ ఇచ్చే మనిషి కోసం, ధైర్యపరిచే మనిషి కోసం, ధైర్యం చెప్పే మాటల కోసం ఎంతగా మనము అల్లాడిపోతూ ఉంటామో, ఎవరెవరిని మనము ఎవరి వైపు మనము చూస్తూ ఉంటాం. కానీ ప్రియమైన వర్లరా, మనకు బలమైన ఆశ్రయదుర్గముగా మన దేవుడే మనకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు. ప్రియమైన వర్లరా, దేవుడే మనకు ఆశ్రయదుర్గము, దేవుని సన్నిధే మనకు ఆశ్రయదుర్గమని దేవుడు ఈ దినాన్న మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ వ్యక్తిని మనం గమనించినప్పుడు ఆయన దావీదు గారు కూడా ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. సౌలు, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఫిజికల్గా అతడు పొందినటువంటి ఆనందం, శత్రువుల చేతిలో నుండి విడిపించిన దేవుడు, మరణము నుండి
విడిపించిన దేవుడు. చక్కని శత్రువులందరి చేతిలో నుండి తప్పించినటువంటి దేవుడు. శత్రువులందరి చేతిలో నుండి తప్పించినటువంటి దేవుడు. తన యొక్క శక్తితోటి, తన యొక్క జ్ఞానంతో నన్ను నేను కాపాడుకోలేదు సుమా, కేవలం దేవుడే నన్ను కాపాడాడు. కేవలం దేవుడే నన్ను శత్రువుల చేతిలో నుండి తప్పించాడు అని దావీదు భక్తుడు ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. 3వ వచనం, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నా రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించేవాడవు నీవే. ఒక ఇన్సిడెంట్, సౌలు రాజు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి తప్పించినటువంటి ఆ దేవుని గురించి ఎన్ని మాటలు ఉపయోగించాడు ఆయన, ఎన్ని మాటల ద్వారా దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియమైన వారలారా, అలాంటి సందర్భాలు మన జీవితాలలో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులలో ఇంకెవరూ సహాయం చేయలేరనుకున్న సమయంలో దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు, ఆయన ఆశ్రయం కింద మనము చేరినప్పుడు, ఆయన మనకిచ్చినటువంటి ఆ గొప్ప విజయాలు, ఆయన మనకిచ్చినటువంటి రిలీఫ్, ఆయన మనకిచ్చిన సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కృతజ్ఞత అంతా కూడా ఒక్క మాటలో తేల్చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్, దట్స్ ఆల్. దేవానికి వందనాలు. అదే చాలా ఎక్కువ, ఇంక చాలులే అంతకంట. ఎంత మేలు పొందామో అనేది, మనం ఎంతగా కృతజ్ఞత చెప్తామనేది మన ఆలోచన బట్టే ఉంటుంది. దేవుడు నాకు గొప్ప మేలు చేశాడంటే ఆయనకు చెప్పే థ్యాంక్స్ కూడా అంత అద్భుతంగానే ఉంటుంది. ప్రియమైన వారలారా, దావీదు దేవునిని ఆశ్రయించిన ప్రతిసారి, ఆయన ఆశ్రయ దుర్గములో చేరిన ప్రతిసారి ఆయన రక్షించబడ్డాడు. శత్రువులందరి చేతి నుంచి కూడా విడిపించబడ్డాడు అనే సంగతిని ఆయన చెప్తా ఉన్నాడు. ఎంత సంతోషంతో ఆయన మాట్లాడుతున్నాడంటే, దావీదు కీర్తన 63వ కీర్తన 7వ అధ్యాయంలో అంటాడు, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఎంత గొప్ప మాట అండి. ఆయన సన్నిధికి వచ్చి నేను మొర్ర పెట్టగానే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేయాల. నేను దేవుణ్ణి ఆశ్రయించాను, నా హృదయమంతా ఆయన సన్నిధిలో కుమ్మరించాను, ఆయన నాకు సహాయం చేశాడు అనేటువంటి ఆ కృత నిశ్చయం, ఆ నిశ్చయం కలిగినప్పుడు ఉత్సాహధ్వని. ఈ మాట చెప్పినప్పుడు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక కోడి ఆ పిల్లలు ఆ తల్లి రెక్కల కింద చేరినప్పుడు అవి చేసేటువంటి చిన్ని సౌండ్స్ వచ్చేసాం, ఇంక నన్ను ఎవడు ఏం చేయలేట్లే. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఆయన సన్నిధి యొక్క గొప్పతనం ఎంతో ఉంది. ఆయన సన్నిధిలో ప్రవేశించినప్పుడు, ఆయన యొక్క ముఖ కాంతి మన మీద ప్రసరించినప్పుడు ఆ ఫీలింగ్ మనకు రావాలా, ఆ అనుభవం మనకు రావాలా. దేవుని సన్నిధిలో అడుగు పెట్టగానే, ఇదిగో నేను దేవుని ఆ పరిశుద్ధ మందిరంలో నేను అడుగు పెట్టాను, ఇదిగో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిలో నేను ఉన్నాను అనే ఆలోచన ఎంత సంతోషాన్ని ఇస్తుందండి, ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంది. దావీదు భక్తుడు అంటాడు కదా,
మొదటి దినవృత్తాంతాలు 16 అధ్యాయం 27 మనం చూస్తాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఆయన సన్నిధిలో ఏముందిరా అంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. స్ప్లెండర్ అండ్ మ్యాజెస్టీ ఆర్ బిఫోర్ హిమ్. ఫీల్ అవుతున్నామా మనం? దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఘనత ప్రభావాలు మనము ఫీల్ అవ్వగలుగుతున్నామా? ఆయన ఘనత దగ్గర నేను అడుగు పెట్టానని భయపడుతున్నామా? వినయంగా ఉంటున్నామా? ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధి అని చెప్పుకుంటున్నాం, కానీ దేవుని సన్నిధిలో మనం ప్రవర్తించవలసిన విధానం కానీ, దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నేను ఉన్నాను, ఆయన ఘనత ప్రభావముల మధ్య నేను కూర్చున్నాను అనే ఆలోచన మాత్రం మనము కలిగి ఉండలేకపోతున్నాం. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాం, ఏది పడితే అది చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దావీదు ఈ రోజున జ్ఞాపకం చేస్తాడు. ఇంకో మాట అంటాడు, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. స్ట్రెంగ్త్ అండ్ జాయ్ ఆర్ ఇన్ హిజ్ ప్లేస్. ఆశ్రయదుర్గమైన దేవుని సన్నిధిలో నువ్వు ఏం పొందుతావంటే బలం పొందుకుంటావు. ఈ ఆశ్రయదుర్గమైన దేవుని సన్నిధిలో నీకు సంతోషాన్ని కలగాలి. ప్రియమైన వారలరా, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి తీసుకోవడానికి నువ్వేమన్నా సిద్ధపడుతున్నావా? ఆ బలాన్ని, ఆ సంతోషాన్ని స్వీకరించాలనే ప్రయత్నం మనం ఎప్పుడన్నా కలిగి ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలరా, ఆదరణ, సహాయము, కాపుదల కొరకు దేవుని సన్నిధిని మనము ఆశ్రయించగలిగి ఉండాలా. మనకి ఆదరణ కావాలన్నా, మనకు సహాయం కావాలన్నా, కాపుదల కొరకు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయం దుర్గంగా మనము కలిగి ఉండాలని దేవుడు ఈ దినాన్న మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు కదా, 71వ కీర్తన 3వ వచనం అంటాడు, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్, మనం ఈ జీవితకాలం బ్రతికినంత కాలం కూడా ఆయన యొక్క ఆశ్రయదుర్గం మనకు అవసరమే. ఎప్పుడు నాకు ప్రాబ్లం వచ్చినా, ఎప్పుడు నాకు సమస్య వచ్చినా, ఎప్పుడు అవసరం వచ్చినా నీ సన్నిధిలోకి రావడానికి నాకు సహాయంగా రెడీగా ఉండు అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు ఈరోజు యొక్క సువార్త వాక్య భాగంలో ఆయన పాపులకు ఆశ్రయదుర్గముగా ఉండేటువంటి దేవుడు. మంచి వాళ్ళకి ఎవరైనా ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొస్తారు, కానీ ఒక పాపికి, ఒక ద్రోహికి, ఒక నరహత్య చేసిన వాడికి ఆశ్రయం ఇవ్వడానికి ఎవరం కూడా మనం ముందుకు రాము. కానీ మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువు అయిన యేసు ఆయన అంటున్నాడు కదా, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదయ్యా, రోగులకు మాత్రమే వైద్యుడు కావాలి. వారి కొరకే నేను వచ్చాను. నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఈరోజు మనం పాఠంలో చూసినప్పుడు ఆయన పాపులకు ఆశ్రయదుర్గముగా ఉండేటువంటి దేవుడు. ఆయన సన్నిధి పాపులకు ఆశ్రయదుర్గము. పరిసయ్యులు, శాస్త్రులు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయన ఎలాగోలాగా ఇరుకుని పెట్టే ప్రశ్న వేయాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆయన దగ్గర ఏదో ఒక తప్పు పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళేమో ఆ స్త్రీని అక్కడికి తీసుకొని వచ్చారు. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభు వారు ఆమెను చూడగానే ఆమె అక్కడికి రావడానికి
ఆ పరిసయ్యులు శాస్త్రులు ఉద్దేశం వేరే, కానీ అది ఆ అమ్మాయికి మేలుకరంగా దేవుడు అక్కడ అనుగ్రహించాడు. నిజంగా ఆ అమ్మాయికి మేలు జరుగుతుందంటే తీసుకురాకపోతారేమో. ఎలా యేసుప్రభువుని టార్గెట్ చేశారు, కానీ యేసుప్రభు యొక్క టార్గెట్ ఎవరు అంటే నశించిపోతున్న ఆత్మలు. అక్కడికి తీసుకుని వచ్చినటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఆమె మీద నేరం మోపారు. ఆయన మాట్లాడకుండా ఆయన కూర్చున్నారు. వాళ్ళు బలవంతం చేస్తే అప్పుడు ఆయన చెప్పారు, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. ఒకళ్ళ తర్వాత వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కతే నిలబడి ఉంది. ఇదంతా కూడా ఇక్కడ జరిగినటువంటి సంగతి. ప్రియమైన వర్లరా, ఎవరైనా సరే, ఏ తప్పు చేసిన వారైనా, ఏ పాపం చేసిన వారైనా దేవుని సన్నిధికి వచ్చి నిలబడితే దేవుని సన్నిధి యొక్క ప్రకాశము, ఇక ఈ మధ్యన కొంతమంది అంటారు వైబ్రేషన్స్ అంటున్నారు కదా, అవన్నీ కూడా ఆ వ్యక్తి మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో ఆలోచించండి. జక్కయ్య యేసుప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. యేసుప్రభు అక్కడికి వచ్చారు. జగ్గయ్య చెట్టు దిగు, నేను నీ ఇంట్లో ఉంటానన్నారు. ఆయన అక్కడేం ప్రసంగం చేయలేదు. ఒరే నువ్వు చాలా డబ్బులు అన్యాయంగా తీసుకుంటున్నావు, అలా చేస్తున్నావు, నువ్వు పాపి, అది కాదు ఇది కాదు, ఏమీ మాట్లాడలేదు. కానీ యేసుప్రభు దగ్గరకు రాగానే, ఆయన ముఖాన్ని చూడగానే, ఆయన సన్నిధిలో అతడు నిలబడగానే అతని హృదయం ఒకసారే మారిపోయింది. దేవుని యొక్క ఆ చూపు, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క దైవత్వము ఆ పరిసరాల్లోకి మనం వెళ్ళినప్పుడు మనం పాపాలని ఒప్పుకోకుండా ఉండలేం. ప్రియమైన వర్లరా, దేవుడు ఇది నాన్న మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి, ఆయన ముఖకాంతి, ఆయన ప్రసన్నత, పరిశుద్ధ మందిరపు ప్రభావము, ఆయన చూపు, ఆయన మాటలు. వాళ్ళంటారు ఈ స్త్రీ అని అంటున్నారు. యేసుప్రభు వారేమో అమ్మా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి మాట, ఆయన సంబోధించేటువంటి ఆ తీరు, ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రియమైన వర్లరా, ఆయన పాపికి ఆశ్రయముగా ఉన్నటువంటి దేవుడు. ఒక పాపికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు కూడా లేరు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మీకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నాను. ఆయన సన్నిధే మనకు ఆశ్రయదుర్గం. ఆయన సన్నిధిలో ఉంటేనే మనకి కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు, మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ గురించి చూస్తాము, సమరయ స్త్రీ గురించి చూస్తాము, అట్లాగే పాపాత్మురాలైన స్త్రీ కూడా మనము చూస్తాము. ఆ మూడు సందర్భాల్లో కూడా ఆమె వచ్చి యేసు వెనకాల కూర్చొని వెనుక తట్టు పాదాలను తన కన్నీళ్లతో తడుపుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఆమె చేస్తూ ఉంది, ఆ కార్యాన్ని చేస్తూ ఉంది. ఆయన సన్నిధిలో ఉంటే పాపాలు ఒప్పుకోకుండా ఎవడూ ఉండలేడు. ఆయన సన్నిధికి సమీపంగా ఉన్నప్పుడు, ఆయన నీవు ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను క్షమించేటువంటి దేవుడు, నీకు పాప క్షమాపణ అనుగ్రహించే దేవుడు. అంతేకాదు సుమా, తన ప్రియ బిడ్డలుగా చేసుకునేటువంటి దేవుడు. ఈ లెంటు కాలంలో మరొకసారి ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు ఆశ్రయదుర్గము నేనే. నా సన్నిధే నీకు ఆశ్రయదుర్గము. నా సన్నిధిని నువ్వు ఎంతవరకు అంటుకొని ఉంటావో, నా సన్నిధిలో జీవించినంత కాలము నీవు దీవింపబడతావు, నీవు ఆశ్రయపడతావు. ఒకవేళ ఇంకా ఏమైనా
ఆలోచనలు లేకపోతే ఒప్పుకోవలసిన వాటివి ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడు. పాపికి ఆశ్రయము ఆయనే, పాపికి ఆశ్రయము ఆయనే. ఈరోజు ఆయన మరొకసారి ఆయన మనలను ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గము ఎప్పుడు కూడా నీకు సిద్ధంగా ఉంటుంది, ఎప్పుడు కూడా నీకు వెల్కమ్ ఉంటుంది అక్కడ. ప్రియమైన వర్లరా, ఆ ఆశ్రయ దుర్గములోనికి, ఆయన మందిరంలోనికి ప్రవేశిస్తే చాలు, నీ హృదయం మారుతుంది, నీ తలంపులు మారతాయి, నీ జీవిత విధానం మారుతుంది. దేవుడు నీకు నూతన జీవాన్ని, నూతన బ్రతుకుని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ దినాన దేవుడు ఈ మాటతో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి అనే ఆశ్రయ దుర్గమునే ఆశ్రయిద్దాం. ఇంకా ఏమైనా ఒప్పుకోవలసినవి ఉంటే ఒప్పుకుందాం. సంతోషంతో, సమాధానంతో ఆయనను సేవించేవారుగా ఉందాం. అలాగున జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.